ప్రాంతాల నుంచి మన ఉమ్మడి జిల్లా నుంచి మన యొక్క పోస్టర్లను చూసి వచ్చినటువంటి రాష్ట్రంలో మన మీటింగ్కి వచ్చినటువంటి ఓసీ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనం ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల ఓసీల సింహగర్జన ఏర్పాటు చేసుకున్నాం. రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి 8 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 10 లక్షల పైన పెంచాలని చెప్పని ప్రధాన డిమాండ్గా పెట్టాం. అదేవిధంగా కమిషన్ ఏర్పాటు రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడులతో ఏర్పడినటువంటి రాష్ట్ర ఓసీజేఏసీ ఆధ్వర్యం లోపల ఈరోజు వరంగల్ కోరుగడ్డ మీద రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గోప్ జయపాల్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి వివిధ జిల్లాల నుంచి దాదాపు 50,000కు పైగా ఓసీ సామాజిక వర్గీయులు స్వచ్ఛందంగా వారితో వాళ్ళే టెంపోలు కానీ బండ్లు కానీ ఏది కానీ తీసుకొని వచ్చి వాళ్ళే భోజనాలు టిఫిన్ పట్టుకొని వచ్చి ఈ సభను విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక వాయిస్, బలమైన వాయిస్ ఏంటంటే ప్రభుత్వ ప్రత్యేక చట్టబద్ధత గల జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వానికి మా డిమాండ్లను తెలియజేయమని, ముఖ్యంగా టెట్ లోపల ఓసీ విద్యార్థులకు 90 మార్కులతోని కనీసం 5% కూడా గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నటువంటి పీజీ విద్యార్థులు కూడా అర్హత సాధిస్తలేదు కనుక దాన్ని 70 మార్కులకు పూజించాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్తో మేము ఈ సభ పెట్టినాం. అలాగే మేము వచ్చే నెల లోపల ఢిల్లీ లోపల జంతర్ మంతర్ దగ్గర దాదాపు ఒక 5,000 మందితోని మా ఓసీజేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున, మన జాతీయ కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా అలా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని తెలియజేయబోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా తక్షణమే ఈ యొక్క మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కోరుతూ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 50% రిజర్వేషన్లు మించకుండా కనీసం మాకు కూడా కొంత శాతం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఓసీలకు ఇప్పటివరకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆ జనరల్ కోడ్ లోపల కనీసం 13% కూడా సాధించలేదు కనుక మా న్యాయమైన డిమాండ్ కొరకు ఇది కూడా నెరవేర్చాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ ఇస్తాం. జై ఓసీ, జై జై ఓసీ.